రిలేషన్ నేను ఎప్పుడు మీరు ఫస్ట్ డెబ్యూ వచ్చింది తెలుగు ఆడియన్స్కి తెలిసింది ఒకటి కొత్త బంగారు లోకం సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ ఏ సినిమాలో కనిపించినా ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఉంటుంది. సో కొత్త బంగారు లోకం మీకు ఛాన్స్ ఇచ్చింది శ్రీకాంత్ అడ్డల గారు అండ్ ప్రొడక్షన్ వచ్చేసరికి దిల్ రాజు గారు. అవును. సో వాళ్ళందరితో మీకు రిలేషన్ ఇప్పటికీ ఎలా ఉంటుంది? అప్పుడు మీద బాగుంది, అప్పుడు కంటే ఎక్కువ ఉంటుందా? ఇప్పుడు మా సినిమా కూడా దిల్ రాజు గారు రిలీజ్. అదే అవును అవును. అయిన తర్వాత మనకు ఒక బలమైన ఇది కావాలి, ఎక్కడికో ఎందుకు ఏ సంస్థలో పుట్టామో ఆ సంస్థకి వెళ్ళాం. సూపర్. అండ్ మొన్న మీరు ఒక ఈవెంట్కి ఐ మీన్ మారుతి గారిని పిలిచినప్పుడు దాంట్లో ఒక లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, నువ్వు మళ్ళీ వచ్చావా అక్క 10 ఏళ్ళైనా, కానీ ఆ రిఫరెన్స్ ఎందుకు వాడాల్సి వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటంటే హర్రర్ కామెడీ చిత్రం అని చెప్పేసి ఒక హింట్. అవునవును. అంటే అలవాటు ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్కి చాలా మందికి చాలా మందికి ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏంటంటే అలవాటు చేయాల్సి వస్తుంది ముందే, సినిమా కంటెంట్ ఏంటి ఏముండబోతుంది అని. ఇప్పుడు ఏమైందంటే బ్రో సోషల్ మీడియా వచ్చేసింది, రీల్స్ వచ్చాయి, ఆడియన్స్ పేషెన్స్ 3 seconds. అవును అంతే. 3 seconds నచ్చకపోతే స్క్రోల్ అయిపోతుంది. అవును. సో ఈ ఒక్క వర్డ్ ఏంటంటే ఓకే ప్రేమ కథ చిత్రం అంటే ఇది అప్పుడు కొత్త ట్రెండ్ సెట్ సినిమా, సెన్సేషన్ అసలు సినిమా అప్పుడు. ఇప్పుడు బకాస్ రెస్టారెంట్ కూడా కొత్త సెన్సేషన్ సినిమానే. సో ఆ ఒక్క పాయింట్ మేము చెప్పడం కోసం అక్కడ వాడు. అండ్ మారుతి గారు అంటే ఏం చెప్పారన్న, అంటే మీకు పర్సనల్ అంటే మనకి ఈవెంట్స్లో మాట్లాడేదంతా ఒకటి ఉంటుంది, బిహైండ్ మీరు చూపించినప్పుడు కంటెంట్స్ నేను ఇలా ఒక సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు వాట్ హిస్ రియాక్షన్? అంటే చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు రాజసాబ్. ఉందా అని అడిగారు. ఉంది సార్, ఇలా ఉందా, గో హెడ్, విష్ యూ గుడ్ లక్. ఎక్కడ చేశారు మోస్ట్లీ? అంటే ఈ షూటింగ్స్ ఇదంతా ఒక మహల్ చూపించారు కదా, ఇదంతా మీరు ఓన్ క్రియేటరా లేకపోతే ఎక్కడైనా ఉందా ఈ మహల్ ఏమన్నా? ఈ మహల్ మన ఎక్కడంటే కాలేజ్ కదా, మలక్పేట్ దగ్గర కాలేజ్, ఒక కాలేజ్ ఉంది. మొత్తం మహల్ మీద ఏమి ఉండదు సినిమా, జస్ట్ ఒక సీన్ ఉంటుంది అక్కడ అంతేనా? కొంచెం సీన్స్, ఎపిసోడ్ ఉంటుంది. ఎపిసోడ్ అంతా ఒక ఇల్లు చేసాం, 5 to 7 ఇల్లు చేసాం. ఒకటి బొల్లారం దగ్గర ఒక ఇల్లు చేసాం దగ్గర. ఆ ఇల్లు ఎంత ఇదంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఆ ఓనర్ గారు ఉండట్లేదు, ఆయన వేరే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇల్లు ఇది కదా, అదొక్కటే మళ్ళీ పాత కట్టడం కాబట్టి దాన్ని ఇంకా తీయలే. ఇంటికి అక్కడ గోడ అంటే ఇంచుమించు ఒక 4-5 feet గోడ, దాని 4-5 feet ట్రాక్, అది స్టేషన్. మేము మేడ మీదకి వెళ్ళి కెమెరా పెట్టినప్పుడల్లా ఏదో సౌండ్ వస్తూనే ఉంటుంది, ఏదో ట్రైన్ కదులుతూ ఉండేది బ్యాక్గ్రౌండ్ లో. విజువల్ బ్యాచిలర్స్ ఎప్పుడు పైన స్టేషన్ తాలూకు జనం పైన 5-6 సీన్ ఉంటాయి కదా మనకి. పైన ప్రతి సీన్ ఎలా ఉంటుందంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో రైల్వే స్టేషన్ అంటే ఒక బ్యాచిలర్స్ డ్రీమ్ హౌస్. అవును, బీచ్ ఒకటి, రైల్వే వ్యూస్ ఒకటి, హిల్ స్టేషన్ వ్యూ ఒకటి. దానివల్ల ఏంటంటే సీన్స్ కి ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్. సో మీరు మీ భుజాల మీద వేసుకొని అంటే ఇన్ ద సెన్స్ లీడ్ మీరే కాబట్టి ఈ సినిమాని ఆడియన్స్ దగ్గరికి తీసుకొస్తున్నారు కాబట్టి యూ ఫెల్ట్ అంటే ఒక మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా పరంగా వర్క్ చేయడం ఇదంతా. సో మీరు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు పర్టికులర్లీ టు ద సినిమా? అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక అలవాటు చేయాలి, ఇప్పుడు ఈ కంటెంట్ ఇది అని చెప్పాలి కదా. ఇప్పుడు రేపొద్దున సినిమా చూసినప్పుడు భలే ఉంది, బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ ఇదంతా బాగుంటుంది కానీ భయ బొల్లారం అనేది మార్నింగ్ టైంలో ఒక 7:30కి డైరెక్టర్ ఉన్నవాడు 5 లేచి రెడీ అయ్యి 6-6:15కి ఎక్కితే తప్ప 8 లోపు రీచ్ అవ్వకపోయాడు. ఈవినింగ్ మ్యాక్సిమం 9 అయ్యేది ప్యాకప్ అయిపోయి మీరు వెళ్ళేసరికి. 6కే ప్యాకప్ కదా, ఇంకోటి ఏదో రకంగా ఏదో వర్క్ పెట్టి 3 hours ఎక్స్టెండ్ చేసేవాడు. 9 వచ్చి 11 అయ్యేది. ఒకటి 2 అంటే 11కి వెళ్ళి 12-12:30కి పడుకుని మళ్ళీ 5కి లేచి రెడీ రావాల్సి వచ్చేది. ఒక రోజు అయితే మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేసిన షూట్ నైట్ 2కి అయింది. ఆ పెయిన్ అంతా ఉంది. 6 తర్వాత బ్రెయిన్ పనిచేయదు కదా అసలు. మార్నింగ్ 9 hours పని చేస్తుంది, క్రియేటివ్ జాబ్. ఇప్పుడు నేను ఒక్కడనే పని చేస్తే కుదరదు, కోఆర్డినేషన్ ఉండాలి. వాళ్ళందరితోటి సెట్ చేసుకుని నేను వాళ్ళతో బయట కూడా ఓన్ బ్రదర్ లాగే ఉన్నాం మేము అందరం. కుర్రోళ్ళు అందరం మంచోళ్ళు, మంచి వెల్ బిహేవ్. ఆ సీన్లన్నీ చెయ్యాలి. సో రేపు తెర మీద అది ఈజీ చాలా స్ట్రెయిన్ ఉండేది. రేపు నేను బకాసురా రెస్టారెంట్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇంటిలో కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్ అనేది ఒక మంచి ఎమోషన్ ఎండ్ అవుతుంది. ఆ ఎమోషన్ మీద కూడా కొన్ని మాటలు మాట్లాడాలి కానీ ఇప్పుడు రివీల్ చేసేది ఆగస్ట్ 8వ తారీఖున అందరూ కూడా కుటుంబ సమేతంగా థియేటర్కి సినిమా చూసి సినిమాకి మీకు గ్యారంటీగా నచ్చిందని మేము